హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు 100 టీవీ. నమస్తే సార్. నమస్తే. జేసీ ప్రభాకర్ గారు ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మాధవి లత మీద కామెంట్ చేశారు. దాని గురించి మీరేమంటారు సార్? మాధవీలత అనవసరం. హ్మ్. ఏ ఎవరిని ఏదో తనని ఎవరు గుర్తించట్లేదు. హ్మ్. తనకేదో గతంలో బీజేపీలో చేరింది. ఎవరినో పట్టుకుని ఒక ఎమ్మెల్యే సీట్ సంపాదించింది. పోయింది. హ్మ్. ఎవరిని పట్టుకుందో ఆ గ్యాంగ్ ఇప్పుడు లేరు. హ్మ్. బీజేపీలో లేరు ఆ గ్యాంగ్. హ్మ్. వెనకబడిపోయారు. హ్మ్. సో, ఇప్పుడు ఇంకొక అండ కావాలి. హ్మ్. ఎవరో ఒక ఎవరినో చెయ్యి పట్టుకోవాలి. హ్మ్. అందుకని ఏదో తను బీజేపీ తరఫున మాట్లాడినట్టు మాట్లాడి ఒక అమ్మాయి విజ్ఞత లేదు, విషయ పరిజ్ఞానం లేదు. ఉన్నాయి అప్పటికప్పుడు ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారి మునిగి తేలినట్టు 6 నెలలకు ఒకసారి ఏదో యూట్యూబ్‌లో ఏదో మాట్లాడేస్తా ఉంటుంది. ఓకే. ఆమెకి ఏ నాలెడ్జ్ లేదు. సో, చాలా ఏదో మాట్లాడింది. ఆయన ఆడవాళ్ళని మాత్రమే రమ్మన్నాడు. ఏంటి తప్పు? హ్మ్. ఏంటి తప్పు? ఆడవాళ్ళని రమ్మంటే తప్పు చేస్తే తప్పు మాట్లాడాలి. హ్మ్. ఆడవాళ్ళని రమ్మంటారేంటి అంటే న్యూ ఇయర్‌కి ఆడవాళ్ళని రమ్మన్నాడు ఆయన. హ్మ్. న్యూ ఇయర్ అర్ధరాత్రే చేస్తున్నారు. హ్మ్. దేశమంతా న్యూ ఇయర్ అనేది రాత్రి 12 గంటలకే కదా చేస్తుంది. అవును. ఎవరో ఉదయం మన ఉగాదికి పొద్దున్నే చేస్తాం. అవును. న్యూ ఇయర్ రాత్రి చేస్తున్నారు. అది హ్మ్. అందరి అలవాటది. హ్మ్. అసలు బీజేపీకి న్యూ ఇయర్‌కి సంబంధం లేదు. హ్మ్. బీజేపీకి న్యూ ఇయర్‌కి సంబంధం లేదు. అవును. ఎందుకంటే మీరు వ్యతిరేకిస్తున్నారు. హ్మ్. వ్యతిరేకించే దాని గురించి అసలు ఆయన పార్టీ చేయటాన్ని గురించి బ బ ఆడవాళ్ళని రమ్మన్నారు మీకెందుకు? హ్మ్. మీరు వ్యతిరేకించే ప్రోగ్రామ్ కదా అది. హ్మ్. మీకేం సంబంధం? ఆయన ఆడవాళ్ళని రమ్మన్నాడు. తప్పు చేస్తే మాట్లాడు. హ్మ్. అక్కడ తప్పు జరిగితే మాట్లాడు. హ్మ్. ఇదిగో అక్కడ ఆడవాళ్ళని పిలిచి ఇలాంటి తప్పుడు రాంగ్ ట్రాక్ జరుగుతుంది. లేదా వేరే మందు పార్టీలు ఇంకోటి జరుగుతున్నాయి అని హ్మ్. అంటే మాట్లాడు. ఆయన పిలిచాడు ఆడవాళ్ళని రమ్మన్నాడు. ఇది తప్పేముంది? హ్మ్. ఆడవాళ్ళని రమ్మంటే తప్పా? హుహు. ఈ ఆడవాళ్ళు బట్టలు లేకుండా రండంటే తప్పు. హ్మ్. అలా అనలేదు కదా! హ్మ్. ఆడవాళ్ళు రండి. ఆడవాళ్ళతోటి ఈ ప్రోగ్రామ్ అన్నాడు. హ్మ్. చక్కగా ఆయన ఏదో ప్లాన్ చేసుకున్నాడు. ఆడవాళ్ళతోటి నాట్యమో, గీట్యమో మన సంస్కృతి సాంప్రదాయం సరిపడో ఏదో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. హ్మ్. అది చేయని. హ్మ్. తప్పుంటే అప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఆడవాళ్ళని పిలిచారనే తప్పు. ఏంటి నీకేం తెలుసు? ఏం తెలుసని మాట్లాడతావు తప్పని? ఈ హ్మ్. ఆడవాళ్ళని పిలిస్తే తప్పని ఎక్కడైనా ఉందా? హ్మ్. ఉట్టి ఆడవాళ్ళని మన పెళ్ళిళ్ళ పత్రికలో కూడా స్త్రీలకు ప్రత్యేకమని ఏస్తాం. హ్మ్. ఏ స్త్రీలకు పత్రిక అంటే మేము మగాళ్ళం కాదా? మాకు పిలుపు లేదా అని అంటే ఎట్లా? హ్మ్. అదొక ఆనవాయితీ. ఆడవాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళని మాత్రమే పిలుస్తాం. హ్మ్. ఆడవాళ్ళని మాత్రం కొన్ని అనేక ఫంక్షన్స్ ఉంటాయి. ఆడవాళ్ళ ఫంక్షన్‌లు కూడా వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళని పిలుస్తారు. హ్మ్. అలా కొన్ని దీనికేదో ఆయన అలాంటిదేదో పెట్టుకున్నాడు. ఆడవాళ్ళని పిలిచి అలా వ్రతంలాగా ఒకటేదో చేద్దాం అనుకున్నాడు. ఆ! హ్మ్. తప్పేముంది? హ్మ్. అది చేసిన దాంట్లో తప్పుంటే, చేసిన చోట తప్పు జరిగితే, అక్కడేమన్నా మందు మాకు సప్లైలు డ్రగ్స్ ఏదైనా ఉంటే, ఏదైనా అర్ధనగ్న నృత్యాలు అలాంటివి ఏమైనా ఉంటే, హ్మ్. అప్పుడు నువ్వు ప్రశ్నించు. హ్మ్. మేము ప్రశ్నిస్తాం. ఊరినే పనిపాటు లేదు బీజేపీకి పనిపాటు లేదు. హ్మ్. బీజేపీ వాళ్ళు ప్రశ్నించాల్సి ఇది కాదు ప్రశ్నించాల్సిన మాధవికి ఏమన్నా బుద్ధి, జ్ఞానం, ఆలోచన ఏదైనా ఉంటే అమ్మాయికి, ఒక విజ్ఞత ఉంటే అమ్మాయికి ప్రశ్నించాల్సింది ఇది కాదు. పార్టీలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు మీరు, కూటమిలో ఉన్నారు. మీ కూటమి ఇచ్చిన హామీలు అన్నీ తొంగలో తొక్కుతున్నాడు పక్కన చంద్రబాబు. హ్మ్. అయి నిలదీయి అడగండి. హ్మ్. ఏవండీ మనిషికి 15,000 అన్నాం. ఎంతమంది హ్మ్. ఉంటే అంతమందికి అన్నాం. ఇప్పుడేమో ఎవరికి లేదు ఒకటికే అంటున్నాం. హ్మ్. ప్రజలు మమ్మల్ని నిలదీసి అడుగుతున్నారు. మీకు బాధ్యత లేదా? హ్మ్. మేనిఫెస్టోతో మాకు సంబంధం అంటే అధికారంలో మీకు సంబంధం ఉంది కదా ఇవాళ. హ్మ్. మీ బాధ్యత లేదా? అయి ప్రశ్నించమ్మా మాధవి. మాధవిలత ఊరినే ఏదో ఈ చ ఇది ప్రశ్నించి ఏదో పెద్ద నాయకురాలుగా ఇవ్వాలనుకుంటే ఈ కాదు. ప్రజా సమస్యల మీద స్పందించు. ప్రజా సమస్యల మీద ప్రశ్నించు. నిలదీ చంద్రబాబు దమ్ముంటే. అయ్యేం లేవు. మళ్ళీ చంద్రబాబుని నిలదీయడానికి భయం. పవన్ కళ్యాణ్ 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు. అని అబద్ధం ఆడాడు. దానికి నిలదీ. ఇంతవరకు దాని మీద గొంతిప్పిన పాపాన లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నా ప్రాణాలు అడ్డేస్తాను అని జుట్టు ఎగరేసుకుంటూ మాట్లాడాడు. ఇవాళ వెళ్ళిపోతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. దాన్ని నిలదీ. సే- స్పెషల్ స్టేటస్ దానికోసమే 18లో చంద్రబాబు బీజేపీ తిట్టి మరీ బయటకు వచ్చాడు. ఇవాళ మరి మన చేతిలో ఉంది. స్పెషల్ స్టేటస్ తీసుకురమ్మని అడుగు. దానికి నిలదీ. అవన్నీ నీ బాధ్యతలు. పొలిటికల్‌గా నువ్వు అడగాల్సినవి అవన్నీ నీకు నాలెడ్జ్ లేదు, గడి గుడ్డు లేదు. నీకు అవన్నీ అడిగే దమ్ము, విజ్ఞానం లేదు. కనుక ఏదో ఇలాంటివి మాట్లాడేసి పెద్ద నాయకురాలు అయిపోదాం అనుకుంటే ఎట్లా? హ్మ్. అడగాల్సింది అయ్యి నిజమైతే అడుగు. బీజేపీ ఓకే. అడగమనండి దాన్ని. ఓకే. ఇలాంటి ప్రశ్నలు అడగండి. హ్మ్. మీరున్నారు కూటమిలో. హ్మ్. ప్రభుత్వంలో ఉన్నారు మీరు.
అన్ని అబద్ధాలు ఆడతారు, అన్ని మోసం జరుగుతుంది. ఆ మోసాలు నిలదీయండి, మోసాలను అడగండి. ఏంటి ఈ ఉమ్, మోసాలు అడగండి. ఉమ్, ప్రజలకు సమాధానం చెప్పాలి కదా, మనం కదా మాటలు ఇచ్చాం. ఉమ్, ఎవరిచ్చినా, మీరిచ్చినా, నేను ఇచ్చినా కూటమి మాట ఇది. ఉమ్, కూటమి మాట మరి కావాలి కదా. ఉమ్, అక్కడేమో దొంగకు తేలు కుట్టినట్టు ఏం మాట్లాడు. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏ చంద్రబాబు కోపం వస్తుందో, ఏ పవన్ కళ్యాణ్ కోపం వస్తుందో, వాళ్ళు మనం చీ పొమ్మంటే మన బతుకులేంటి. ఉమ్. ఇది అన్- బీజేపీ కర్మ. అంటే చంద్రబాబు గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నేను అమరావతిని మరో సింగపూర్ చేస్తా అన్నారు. అది అసలు పోయినసారి అన్నాడుగా, ఆ, 2014లో అన్నాడు. అవును అప్పుడు సింగపూర్ అన్నారు. చేస్తా, సింగపూర్ వెళ్ళాడు, జపాన్ వెళ్ళాడు. ఆ, ఆ, ఇక్కడ సింగపూర్ సిటీ కడతానన్నాడు. ఉమ్, వాళ్ళకి 16,000 ఎకరాలు ఇచ్చాడు. ఉమ్, ఆ తర్వాత తూనా బొడ్డు మేము వాళ్ళు ఏం రూపాయి కూడా కట్టలేదు. తర్వాత ఈశ్వర్ అనేవాడు సింగపూర్ సిటీ కడతానన్న మహానుభావుడు కాంట్రాక్ట్ తీసుకుని ఉమ్, ఈశ్వరన్ అనేవాడు సింగపూర్ మినిస్టర్, వాడిని జైలు పెట్టారు. ఉమ్, సో ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాడు ఆయన చాలా. ఉమ్, సింగపూర్ చేస్తే డల్లాస్ చేస్తాను. ఉమ్, అందరి మాటలకే ఉంది, చంద్రబాబు మాటలకి కోటలకి ఆ, ఉమ్, కోటలు దాటుతాయి. ఉమ్, మాటలు అన్నీ చెప్పేస్తాడు. అదిగో ఇదిగో ఇదిగో మొన్న ఎలక్షన్ ముందు చెప్పలా, ఉమ్, ఇప్పుడు ఏం చేస్తాడు. ఉమ్, మాటలు చెప్పేస్తాడు, ప్రజలు నమ్మిస్తాడు, మోసం చేస్తాడు, తర్వాత యూటర్న్ చేసుకుంటాడు, ఇంకేదో చెప్తాడు. ఆయన కొత్త ఏం కాదు. ఉమ్, ఆయన ఇప్పుడు దాన్ని చేస్తానంటాం. ఇప్పుడు ఏదో ఈట్ల కోసం వెళ్ళాడు డల్లాస్. ఉమ్, డల్లాస్ వెళ్ళిపోయి ఆ, పెట్టుబడులు తెస్తానంట. గతంలో కూడా 2014లో కూడా వెళ్ళాడు. ఉమ్, వెళ్ళి ఏదో 3,80,000 పెట్టుబడులు వచ్చేసి అని కథలు పెట్టేశాడు. ఉమ్, ఆ రోజు చూస్తే మీ రికార్డింగ్లు చూస్తే 2,80,000 కోట్లు, 3,80,000 కోట్లు ఉమ్, మొత్తం పెట్టుబడులు వచ్చేసి ఎంఓఏలు చేసేసామన్నారు. చివరికి ఇప్పుడు 2019 అయ్యేటప్పుడు ఇదే మిగిలి అంటే 28 నుంచి 30 కోట్లు అంతే. ఉమ్, 2 లక్షలు లేదు, 3 లక్షలు లేదు. ఉమ్, అన్ని బోగస్ మాట మాట్లాడదు. ఎంఓఏలు సైన్ చేయటం అనేది అసలు ఇన్వెస్ట్మెంటే కాదు. ఉమ్, ఎంఓఏ సైన్ నువ్వు చేస్తాను, చిన్నవాడు కూడా వాడు ఏమి ఉండదు, వాడికి అర్హత ఉండదు, కానీ 1000 కోట్ల ఎంఓఈ చేస్తాడు ఉమ్, చూసుకుందామని. ఉమ్, ఎంఓఈ చేయటం వల్ల అది పెట్టుబడి అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు. అవి పెట్టుబడులు కావు. ఉమ్, గత చరిత్ర ఎంఓఈలు ఎప్పుడైతే గ్రౌండ్ లో రియాలిటీలోకి దిగుతాయో అప్పుడే పెట్టుబడి. ఉమ్, ఎంఓఈ గ్రౌండ్ లోకి దిగాలంటే వాళ్ళ ప్లాంట్, వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి, వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ ఇన్వెస్ట్ చేస్తున్న దానికి ఏమిటి, వాళ్ళు చూసుకుంటారు ప్రయోజనం ఏంటి, ఉమ్, మీ కమిషన్, మళ్ళీ మీ దీంట్లో చంద్రబాబు చందా ఎంత, ఆ, మిగతా ఆఫీసర్స్ షేర్ ఎంత, అసలు ఎంత, ఇవన్నీ వాళ్ళు లెక్కలు కట్టుకుని లెక్కలు చూసుకుని మనకు వర్కౌట్ అవుతుందని వెళ్ళిపోతారు. ఉమ్, ఇక్కడ అదొక ప్రాబ్లం ఉంది కదా. ఉమ్, ఆ, చందా కట్టాలి కదా చంద్రబాబుకి. ఉమ్, చందా కట్టకుండా ఏ ప్రాజెక్టు ముందుకు వెళ్ళదు కదా. ఉమ్, ఆ చందా మరి ఎంత, అది తెలియదు. అది తెలిసినా కానీ వాళ్ళు ముందుకు వస్తారో లేదో తెలియదు. వాళ్ళకి వచ్చేది రూపాయల లాభం అయితే నువ్వు రూపాయన్నర చందా అడిగితే ఎక్కడ నుంచి ఇస్తారు వాళ్ళు. ఉమ్, అవును. అది అలాగే పోతాయి కనుక అయినాక చూద్దాం అంతే. ఓకే. ఇంతవరకు ఉన్న ఒకటి గట్టి మాటలు, అదే ఉట్టి మాటలు గట్టి పెట్టబోయి, గట్టి మేలు తలపెట్టబోయి అని ఉమ్, చంద్రబాబుకి ఒట్టి మాటలు గట్టి పెట్టమని చెబుతాం, ఉమ్, ఓకే. గట్టి మేలు తలపెట్టమని. ఓకే అండి. థ్యాంక్ యూ.